హలో అందరికీ, ఇవాళ నేనైతే మీకు ఒకే కలర్ అయినటువంటి 3 రకాల ఫ్లవర్స్ అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఇది వచ్చేసేసి 5 రెక్కలు కలిగినటువంటి పలచటి ఫ్లవర్ అండి. దీని పేరు వచ్చేసి గరుడ వర్ధనం ఫ్లవర్ అంటారండి. ఈ పువ్వులన్నిటిని కూడా పూజలలో ఎక్కువ వాడతారండి. ఇవి వచ్చేసేసి అంతేకాదండి, ఇవి మటికి మనకి బాగా స్ట్రెస్ ఎక్కువ అయ్యి కళ్ళ మీద కొంచెం బాగా భారంగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ గరుడ వర్ధని ఫ్లవర్స్ ని మనం కళ్ళ రెప్పల మీద పెట్టుకున్నామంటే రిలీఫ్ ఇస్తుందంటండి. ఇంకా ఇవైతే నందివర్ధనం ఫ్లవర్స్ అంటండి. ఇవి ముద్ద నందివర్ధనం ఫ్లవర్స్ అంటారంటండి. చాలా బాగుండే చూస్తానికి మటుకి భలే ఉండేయండి. స్మెల్ కూడా భలే వస్తుందండి. ఇంకా ఇవైతే వీటిని విష్ణువర్ధనం ఫ్లవర్స్ అంటారంటండి. ఇవైతే 5 రెక్కలే ఉండే వీటికి కూడా, కాకపోతే ఫ్లవర్ అనేసి చాలా మందంగా ఉందండి. ఇది ఇంకొక రకం అంట. చాలా బాగుందండి చూస్తానికి మటుకి. ఇవి మొక్కలు అనేసేసి మనం తుంచి పెట్టినా కూడా నేలలో బతుకుతాయి అంటండి. ఈ సమాచారం అంతా మా ఏరియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.